నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. సియా గోయల్ కేస్ అందరం అబ్జర్వ్ చేస్తున్నాం గదా! ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంది. నిన్న బయటకొచ్చి లిటరల్లీ పబ్లిక్‌కి మిడిల్ ఫింగర్ చూపించి ఎళ్ళిపోయింది సియా గోయల్. పబ్లిక్‌కి, ప్రెస్‌కి. ప్రెస్ అంటే పబ్లిక్ చూస్తారు గదా! మిడిల్ ఫింగర్ ఇచ్చింది. దాని మీనింగ్ ఏంటి లిటరల్లీ? అంటే ఏంటి? ఆ! ఎవరికీ అర్థం కావట్లేదు. దీంట్లో ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ వస్తుంది. ఇది కాకుండా మూడో వ్యక్తి ఉన్నాడు ఈ మర్డర్ కేస్‌లో అని ఈరోజు ఇంకో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇది కాకుండా సియా గోయల్ పోలీస్ స్టేషన్‌లో నాకు ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది కాబట్టి బియర్ కావాలని అడిగితే పోలీసులు రిజెక్ట్ చేశారు. ఇది కూడా ఆమె పైన వస్తున్న కొత్త బ్రేకింగ్ న్యూస్. అసలు ఒకసారి కథలోకెళ్తే మనందరికీ తెలిసిందే. జూన్ 18వ తారీఖున లోహాగఢ్ ఫోర్ట్‌కి తీసుకెళ్లి కేతన్ అగర్వాల్‌ని అతి క్రూరంగా తోసేసి చంపిన సియా గోయల్, దాని తర్వాత చేతన్ చౌదరి అలిజెడ్లీ ఇప్పుడు దాకా వాళ్ళ పైన ప్రూవ్ అవ్వలేదు. సో కొంచెం రెస్పాన్సిబుల్‌గా వెళ్దాం. ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ చేసే ముందు ఎవరు ఈ మూడో వ్యక్తి? ఇది అందరికీ చాలా సస్పిషన్‌గా క్రియేట్ చేస్తుంది. పూణేలో పనిచేస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. అతని పేరు గాని, అతని డీటెయిల్స్ కానీ ఎక్కడ సోషల్ మీడియాలో రాట్లేదు. ఒక్కటి కూడా రాట్లేదు. ఇలాంటి తరుణంలో అతన్ని తీసుకొచ్చి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది పెద్ద బ్రేకింగ్ అయింది. ఎవరు ఈ మూడో వ్యక్తి? ఎవరు? అసలు ఇతని రోల్ ఏంటని వెళ్దాం. దాని గురించి చాప్టర్‌లోకి వెళ్దాం. ఎళ్ళే ముందు పోలీసులు వాళ్ళ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫోన్స్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తారు. సియా గోయల్‌ది, చేతన్ చౌదరిది ఫోన్స్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు దాంట్లో వాళ్ళు మెసేజెస్, ఫోటోస్ అన్నీ డిలీట్ చేసేసి రీసైకిల్ బిన్‌లో డిలీట్ చేసిన అక్కడ ఉంది ఎవరు? పోలీసులు కదా! ఆబ్వియస్‌లీ వాటన్నిటిని రీట్రాక్ చేస్తే మెసేజెస్ అన్నీ క్రిప్టిక్‌లో ఉన్నాయి. క్రిప్టిక్ మెసేజెస్ అంటే ఇప్పుడు ఏంటంటేనండి, ఒక వర్డ్ బదులు ఇంకో వర్డ్ రాయటం. సో మోర్స్ కోడ్ మనకు ఉంటుంది. అది కాకుండా వీళ్ళు క్రిప్టిక్ మెసేజెస్ రాసుకున్నారు. Sources indicate that the recovered conversations contain code words and nicknames allegedly used by the accused. Investigators are working to decode these messages to determine whether they reveal details of the alleged conspiracy or efforts to conceal the crime. వాటిని బ్రేక్ త్రూ చేయాలంటే కొంచెం టైం పడుతుందని చెప్పి కోర్టు వాళ్ళు కొంచెం మాకు పోలీస్ కస్టడీ ఎక్స్టెండ్ చేయండి 14 రోజులని అడిగారు. కోర్టు వాళ్ళు డినై చేశారు. డినై చేసి జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ కస్టడీ అండ్ పోలీస్ కస్టడీ? ఇక్కడ అందరికి అర్థం కావాల్సింది, పోలీస్ కస్టడీలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ కెపాసిటీ ఉంటుంది. దే కెన్ టేక్ ద నెరేటివ్, దే కెన్ ఆస్క్, మొత్తం ఇప్పుడు దాకా సీన్ రీకన్స్ట్రక్షన్ ఎలా చేశారో మొత్తం ప్రోబ్ చేసి తీసుకోవచ్చు. కానీ ఈ కేసులో ఇంకో 14 రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వండి అంటే కోర్ట్ డినై చేసి జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. వేర్ షీ ఈస్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కోర్ట్. ఈ పర్టికులర్ ట్రయల్ జరిగేంతకాలం ఒకవేళ అమ్మాయికి బెయిల్ రాపితే జైల్లో ఉంటుంది, లేకపోతే బెయిల్ వస్తే ఫ్రీగా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ మర్డర్ కేసులో ఒక్క సాక్ష్యం కూడా లేదు. పోలీసుల ముందు తను చెప్పిన వాంగ్మూలం తప్ప అది ఎందుకు పనికిరాదు. షీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. ఎక్కడా జరగలేదు ఇప్పుడు దాకా. నిన్న క్లియర్గా బయటకు వచ్చి మిడిల్ ఫింగర్ చూపించి నన్ను ఏం పీకలేరు మీరు అని ఒక యారగెన్స్, ఒక యాటిట్యూడ్, ఒక బలుపు, క్లియర్గా ఇది ఒక బలుపు చూపించి నన్నేం చేయలేరు, నేను దీంట్లో ఎలాగో ఇరుక్కోను అని బయటకు వచ్చేసింది హ్యాపీగా. సో కూల్, షీ వాక్డ్ అవుట్. ఈ పర్టికులర్ కేసులో లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత చేతన్ చౌదరి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్నది ఒక పూణే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆ ఫోన్ నెంబర్కి సియా గోయల్ కంటిన్యూస్గా టెక్స్ట్ అండ్ మెసేజెస్ చేసింది. అతను అక్కడ లోహాగఢ్ ఫోర్ట్లో లేడు, కానీ లాజిస్టికల్లీ చాలా హెల్ప్ చేశాడని డౌట్స్ పోలీసులకు వచ్చినాయి. అతను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, ఆ ఫోన్కి సియా గోయల్ ఎందుకు కంటిన్యూస్గా మెసేజెస్ చేసిందని డౌట్స్ పైన అతన్ని తీసుకొచ్చి ఈరోజు లిటరల్లీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ అతని డీటెయిల్స్ మాత్రం ఎక్కడ ఏ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఇది కాకుండా సియా గోయల్ వింత కోరికలు, మీకు ఒక స్లైడ్ వస్తుంది, అది కూడా చూడండి. పోలీస్ స్టేషన్లో తనకి బియర్ తాగాలనుంది, ఆల్కహాల్ తాగాలనుంటే పోలీస్ డినై చేశారు. డినై చేసిన తర్వాత మళ్ళీ సియా అడగలేదు. నిన్న మిడిల్ ఫింగర్, ఈ రోజు పోలీస్ స్టేషన్లో బియర్. ఈ రిక్వెస్ట్లు చూస్తుంటే సియా గోయల్ ఏంటి అనే పరిస్థితి అర్థం కావట్లేదు ఎవరికి. ఇది కాకుండా ఈ అమ్మాయిది ఒక సెన్సేషనల్ వీడియో బయటకు వచ్చింది, రిలీజ్ అయింది. పార్టీ పబ్ వీడియో అందరం చూసాం కదా. ఆ పార్టీ పబ్లో ఆ అమ్మాయి ఒక ఫోన్ అటెండ్ అవుతుంది. ఆ ఫోన్లో సియా ఏమంటుందంటే, ఫస్ట్ హీ చీట్స్ మీ, దెన్ హీ కాల్స్ మీ. అంటే నన్ను ముందు మోసం చేసి తర్వాత నాకే ఫోన్ చేస్తాడని చెప్పి ఒక 15 సెకండ్స్ వీడియో వైరల్గా మారింది. ఆ వైరల్ వీడియో నుంచి పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నారు. అసలు ఎవరి గురించి మాట్లాడుతుంది, ఎవరి గురించి చీట్ చేయాలనుకుంటుంది. చేతిలో ఒక బియర్ బాటిల్ వీడియో మీ అందరికి ఐడియా ఉంటుంది. ఆ పర్టిక్యులర్ దాంట్లో సియా గోయల్ ఎవరితో మాట్లాడిన దానిపైన ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది. ఇంకొన్ని రోజులు ఒకవేళ సియా పైన ఇలాగే ఏ ఎవిడెన్స్ దొరకలేదు అనుకోండి, షీస్ ఫ్రీ, బయటకు వచ్చేస్తుంది బెయిల్ పైన. ఆమె పైన అలిగేషన్స్ ప్రూవ్ చేయలేరు, ట్రయల్ నడుస్తూ ఉంటుంది, కానీ షీ వోంట్ బి కన్విక్టెడ్. ఇది ఇప్పుడున్న సినారియో. క్లియర్గా ఇదే సినారియో నడుస్తుంది. అశుతోష్ శ్రీవాస్తవ్, సియా గోయల్ అడ్వకేట్ అదే చెప్తున్నాడు, ఎవిడెన్స్ లేదు కదా మీకు అని. పోలీసులు ఈరోజు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే పూణే సాఫ్ట్వేర్ ఇంజిన్ ఉన్నారో అతన్ని తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అదే టైంలో ఈమె పోలీస్ కస్టడీ తీసేసి జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు.
ఈ కేసు సెటిల్ అవుతుందని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ సియా యారగెన్స్ అండ్ బిహేవియర్ చూస్తే మాత్రం ఎవ్వరు ఏ రకంగానూ హర్షించట్లేదు. యూజువల్‌గా 2 రకాలుగా డివైడ్ అవుతారు ఒక టాక్ వచ్చిన తర్వాత. కానీ ఈ విషయంలో మాత్రం అందరూ ఒకే దాటిపైన ఉన్నారు. దే షుడ్ బి కన్విక్టెడ్ ఇన్ దిస్ క్రైమ్. చేతన్ చౌదరి, సియా గోయల్. సో ఏమంటారు మీరందరూ? ఈ క్రిప్టిక్ మెసేజెస్ రాయటం ఏంటి? ఇది కాకుండా పోలీస్‌ని బియర్ అడగటం ఏంటి? ఇది కాకుండా ప్రెస్‌కి, పబ్లిక్‌కి మిడిల్ ఫింగర్ చూపించడం ఏంటి? అండ్ ఈ మూడో వ్యక్తి ఇంటర్ఫియరెన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కన్‌స్ట్రక్టివ్‌గా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.